ప్రపంచంలో మాయ అనేది చాలా శ్రద్ధగా ఉంటుంది. చాలా తెలివిగా ఉంటుంది. ఏదో విధంగా అది మాయ అనేది ఎన్లైటెన్ కానంత వరకు కూడా అది ఖచ్చితంగా ఏదో విధంగా మళ్ళీ తీసుకెళ్ళిపోతూనే ఉంటుంది. ఎంత గొప్పగా ఉంటుందంటే మాయ దాని నుంచి బయటపడడం అనేది ప్రతిరోజు క్లారిటీతో ఉండాలి. ప్రతి క్షణం అనుక్షణం అవేర్నెస్తో ఉండడం తోటే అది సాధ్యమవుతుంది అన్నమాట. అయితే మాయలో ఉన్నామా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే, జస్ట్ మనం ఎప్పుడైతే బాధపడ్డామో, కోపం వచ్చిందో, అనీజీగా అవుతుందో, మన శరీరంలో అనీజీగా అవుతుందో అప్పుడు మాయలో ఉన్నట్టు అనమాట. మనం అప్పుడు జస్ట్ మనసులో నవ్వుకోవాలి. నవ్వితే మనకున్న ఆయుధం ఏంటంటే నవ్వడం, గుర్తుపట్టడం, నవ్వడం. ఓకే, మరి ఇంత గొప్ప మాయ నుంచి బయటికి రావాలంటే మనం చేయాల్సిందంటే అవేర్నెస్, అనుక్షణం అవేర్నెస్. అంటే అది కూడా ఉండదు అంత తొందరగా, అది ఈజీ ఏం కాదు. అయితే మరి నేను కూడా కపిల కిషోర న్యాయము ఉంది కదా, అంటే కోతి పిల్ల వెళ్ళి పట్టుకోవాలి కదా. పట్టుకుంటే కోతి వెళ్తూ ఉంటుంది. కోతి పిల్లనే జాగ్రత్తగా ఉండాలి, అవేర్నెస్తో ఉండి కోతిని పట్టుకోవాలి. కానీ గురువుని శిష్యులు పట్టుకోవాలి ఎప్పుడు కూడా, అంతే కదా అని అన్నట్టుగా ఉండేది ఇన్ని రోజులు. కాకపోతే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, మరి ఆ మాయని క్లియర్గా చూసిన తర్వాత, మాయ యొక్క గొప్పతనం చూసిన తర్వాత, మాయ యొక్క శ్రద్ధను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, గురువే శిష్యుని పట్టుకోవాలి అని అర్థమైంది. మాజాల కిషోర న్యాయం. కోర్స్ ఎదిగిన శిష్యులు గురువుని పట్టుకునేంత అంత క్షమత, అంత సామర్థ్యాన్ని కలిగి ఉంటారన్నమాట. బట్ చాలా మందికి అంటే గురువే మాజాల కిషోర న్యాయం లాగా, పిల్లి తన పిల్లల్ని ఎలా అయితే పట్టుకుంటుందో అలానే గురువే పట్టుకోవాలని అర్థమవుతుందమ్మా నాకు కూడా. అందుకే మరి చక్కగా ఈ రెండింటినీ కూడా నేను అబ్జర్వ్ చేస్తుంటాను. కాబట్టి ఈ రెండింటినీ కూడా మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి. అంటే వీలైనప్పుడల్లా మీరు ఎన్లైటెన్ పర్సన్ యొక్క సమక్షంలో ఉండాలి అన్నమాట. అలానే కోర్స్ నేను కూడా నా తరపు నుంచి అబ్జర్వ్ చేస్తూ, ధ్యానం లోపల అబ్జర్వ్ చేస్తూ, నా ధ్యానంలో గుర్తుకొచ్చినప్పుడు నేను కూడా కాల్ చేయడమో, ఒక మెసేజ్ పెట్టడమో, లేకపోతే మీ గురించి మాట్లాడడానికి ఫోన్లో మాట్లాడడము విధంగా నేను కూడా ప్రయత్నిస్తుంటాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్.